అలనాటి అందాల నటి మరియు అందాల భామ సినీ ఇండస్ట్రీలో గడసరి అమ్మాయిగా పేరు తెచ్చుకున్న జమున గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు మరియు తమిళ సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఈమె 200కు పైగా సినిమాల్లో నటించారు. ఇక అనారోగ్యంతో బాధిస్తూ గత సంవత్సరం ఈమె చివరి శ్వాస విడిచింది. ఇక జమున గారికి ఒక కుమారుడు మరియు కూతురు కూడా ఉన్నారు. ఇక జమున గారు సినిమాల్లోనే కాకుండా నీ జీవితంలో కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. అలనాటి అగ్ర హీరోల్లో ఎన్టీఆర్ గారు మరియు ఏఎన్ఆర్ గారితో వివాదాల కారణంగా 3 ఏళ్ల పాటు వారితో నటించకపోయినా నిలదొక్కున్నారంటే జమున గారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారో అర్థం చేసుకోవచ్చు. ఈమె 1936 ఆగస్టు 30న జన్మించారు. ఇక 1965లో శ్రీ వెంకటేశ్వర స్వామి యూనివర్సిటీలో జువాలజీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న జూలూరి వెంకటేశ్వరరావు గారిని వివాహమాడింది జమున గారు. ఇక వీరికి 2 పిల్లలు, పేర్లు వంశీకృష్ణ, స్రవంతి. ఇక ఈమె 1964లో మూగ మనసులో సినిమాకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఇక 2008లో ఎన్టీఆర్ గారి జాతీయ పురస్కారం అందుకున్నారు. 2021లో సాక్షి మీడియా లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం అందుకున్నారు. ఇక ఈమె సినిమాల్లో మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి ఘోరంగా ఓడిపోయారు. ఇక అలా జరిగిన అనంతరం రాజకీయాల నుంచి బయటకు వచ్చేసింది జమున గారు. ఇక ఎన్టీఆర్ గారు మరియు ఏఎన్ఆర్ గారులతో వివాదాల విషయానికొస్తే 1953 నుంచి 1962 వరకు 25కు పైగా సినిమాల్లో నటించారు. చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అందులో ఎన్టీఆర్ గారు మరియు నాగేశ్వరరావు గారులతో కూడా చేశారు. ఇక అప్పటికే జమున గారిపై మూవీ ఇండస్ట్రీలో ఓ అభిప్రాయం ఉండేది. జమున గారు చాలా యాటిట్యూడ్ చూపిస్తారని, ఎలాంటి సినిమా నటుడు ఎదురుగా ఉన్నా సరే కాలుపై కాలు వేసుకుని కూర్చుంటారని, మాట కూడా చాలా అహంకారంగా చెబుతారని పేరు ఉండేది. ఇక అప్పట్లో ఏఎన్ఆర్ గారు కూడా బహిరంగంగా ఓ ప్రకటన చేశారు. జమున గారితో సినిమాలు చేసేదే లేదని అఫీషియల్ గానే ప్రకటించారు. అయితే విజయవాహిని నిర్మాత అయిన ఆదిరెడ్డి చక్రపాణి గారు ఒక జానపద గేయాన్ని నిర్మిస్తే ఆ తరువాత మూవీ తీసేవారు. ఆ సమయంలోనే విఠలాచార్య కన్నడ సినిమా రైట్స్ కూడా వారి వద్దే ఉన్నాయి. దీంతో ఓ కథ ప్రిపేర్ చేసుకున్నారు. అదే గుండమ్మ కథ. ఆ సినిమాలో సావిత్రి గారితో పాటు జమున గారు కూడా కథానాయకులుగా ఎన్టీఆర్ గారు మరియు ఏఎన్ఆర్ గారు హీరోలుగా నటించారు. ఇక అప్పటికి జమున గారు ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ గారితో నటించి 3 ఏళ్లయ్యింది. ఎవరికి వారు భీష్మించుకుని వేరే వారితో సినిమాలు చేస్తున్నారు. ఇక జమున గారు కృష్ణ గారు, జగ్గయ్య గారితో హిట్ సినిమాలు చేశారు. ఎలా అయినా సరే గుండమ్మ కథ సినిమాలో జమున గారితో చేయించాలని అనుకున్న నాగిరెడ్డి గారు, ఎన్టీఆర్ గారు మరియు ఏఎన్ఆర్ గారితో మాట్లాడితే ఎవరు ఒప్పుకోలేదు. ఇక వీరు కొంత షూటింగ్ చేసినప్పటికీ ఆ సినిమా సెట్స్ పైకి రాలేదు. అలా ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ గారితో గొడవలను పెట్టుకుంది జమున గారు.